మాకు నిద్ర పట్టలేదయ్యా. అప్పటి నుంచి ఇప్పుడు నిద్ర అంటూ లేదు, మనశ్శాంతి లేదు. నిద్ర ఎక్కడ భోజనం కూడా సరిగ్గా చేయట్లేదు. దాంతో భోజనం చేయక ఆవిడకి మన సోమవారం స్పందన మీద వెళ్ళాము. మా ఆవిడ కేజీకి వెళ్ళింది. కేజీకి వెళ్తే డాక్టర్ గారు వెంటనే జాయిన్ అయిపోండి, మీరు అలాగే అతిగా ఆడడం ఇలాగ గుండె నొప్పి వచ్చేసింది, దాంతో వెంటనే జాయిన్ అవ్వండి, వెంటనే అడ్మిట్ అవ్వకపోతే మీరు చనిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి జాయిన్ చేశారు. జాయిన్ చేసి అమ్మాయి మాకు ఈ పాప శుద్ధి కోసం మాకు టైం ఇవ్వండి అంటే అయిపోయిన వెంటనే జాయిన్ అయిపోమని చెప్పారు. ఆ హాస్పిటల్ కాగితంలో చూపిస్తాం. ఎందుకంటే అది దయచేసి ఇలా ఏ ఆడపిల్లకి ఇటువంటి అన్యాయం జరగకూడదు. ఎందుకంటే ఇలా అయిపోయి హీట్ అయిపోతే మరొకటి ఇలా మీరు కాముగా ఊరుకుంటే ఇలాంటి నరాంతరం శిక్షించకపోతే ఊరిపోయిపోతే మరొకటి ఇలా తయారవుతాడు. వాడిని చూసి వాడు చూసి వాడు ఆ విధంగా ఏసీబీగా చెప్పినట్టు వాళ్ళు అలా సహకరిస్తూనే ఉంటారు. వీళ్ళు ఇలా చేస్తూనే ఉంటారు. ఈజీగా వాళ్ళ ఇంట్లో జరిగితే వాళ్ళు అలాగే స్పందిస్తారా? ఆ పోలీసు అధికారి వాళ్ళకో న్యాయం మాకో న్యాయమా? అలాగా ఒక కూతురు, నా కూతురు చనిపోయింది, వాళ్ళకి కూతురు లాంటిదే కదా ఆడపిల్ల. అమ్మాయి కూడా ఆడపిల్ల. అమ్మ అనితమ్మ ఇక్కడ ఏవో మాకు మా పాపకి అన్యాయం జరుగుతుందమ్మా అనితమ్మ, మీరు మన సోమవారంలో స్పందించబట్టి మహిళామణి లక్ష్మి గారు లేదా మహిళామణి పెద్దలందరూ మొత్తం అందరూ వచ్చారు. అలాగే లాయర్ గారు, అడ్వకేట్లు అందరూ వచ్చారు, గిరిధర్ గారు మొత్తం అందరూ వచ్చారు. వాళ్ళంతా గట్టిగా కలెక్టర్ గారికి స్పందించబట్టి మాకు ఎలా జరిగింది. అది మాకు ఇలాంటివి ఏమీ తెలియదు. మా పని ఆడడం తప్పించి